హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఎక్సైజ్ 11.2లో ఫస్ట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా స్పియర్ ఆఫ్ రేడియస్ అని అంటున్నారు. మనకి రేడియస్ ఇచ్చేసారు. మనకి 10.5 సెంటీమీటర్స్ అండ్ 5.6 సెంటీమీటర్స్ అండ్ థర్డ్ బిట్ 14 సెంటీమీటర్స్. ఈ ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు మనం చిన్న ఫార్ములా డిస్కస్ చేద్దాం. మనం ఒక స్పియర్ తీసేసుకున్నాం. స్పియర్ అంటే మనకి ఇక్కడ ఒక బాల్ కానీ లేదా సన్ కానీ లేదా మూన్ కానీ వీటన్నిటిని మనం స్పియర్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ తీసేసుకుంటే ఇది స్పియర్ మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ స్పియర్ని మనం ఈ స్పియర్కు ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియా అంటే ఈ టోటల్ ఏరియా మొత్తం, ఈ బయట ఉన్నటువంటి ఈ టోటల్ ఏరియాని మనం సర్ఫేస్ ఏరియా అని అంటాము. ఈ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి 4πr². ఆ 4πr² ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్కి చిన్న మేకుని మనం జస్ట్ ఒక మేకుని ఇలా కుచ్చేసి దానికి రౌండ్గా మొత్తం ఈ బాల్ అంతా కవర్ అయ్యే విధంగా మొత్తం ఒక ట్యాగ్తో మొత్తం చుట్టేసేయండి. ఆ ట్యాగ్తో చుట్టేసిన తర్వాత దాన్ని మనకి ఆ ట్యాగ్ను మళ్ళీ తీసేసి ఇలా సర్కిల్స్గా చేయండి. మనకి ట్యాగ్ని సర్కిల్స్గా ఇలా మొత్తం ఇలాగా 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి ఇలా సర్కిల్స్గా చేసేసేయండి. ఇది సర్కిల్స్గా చుట్టేసేయండి. ఇలా 4 ఉంటుంది మీకు ఇక్కడ. ఈ సర్కిల్ కదా మనకి. ఈ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి R అనుకున్నారనుకో, సేమ్ రేడియస్ ఇది కూడా ఉంటుంది. సెకండ్ సర్కిల్కి కూడా, థర్డ్ సర్కిల్కి సేమ్ రేడియస్, ఫోర్త్ సర్కిల్కి కూడా సేమ్ రేడియస్. ఎందుకంటే సేమ్ రేడియస్ ఎందుకు వస్తుందంటే, మనం 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసాం కాబట్టి రేడియస్ అనేది 4 సర్కిల్స్కి సేమ్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసి మనకు తెలిసేది, మనకి సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసి ఏమవుతుంది మనకి జనరల్గా, సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసి πr². అంతే కదా మనకి ఇక్కడ πr² అవుతుంది. సో అదేవిధంగా ఫస్ట్ సర్కిల్కి πr² అయినప్పుడు సెకండ్ సర్కిల్కి కూడా πr² కదా. అదేవిధంగా థర్డ్ సర్కిల్కి కూడా πr² కదా. అదేవిధంగా ఫోర్త్ సర్కిల్ కూడా πr² కదా. మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4πr² అనమాట. అంటే ఇప్పుడు ఒక స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసి 4πr². అది ఫార్ములా మనకి. ఆ తర్వాత ఇంకొక ఫార్ములా ఉంటుంది, హెమిస్పియర్ అనేసి. హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా. హెమిస్పియర్ అంటే ఇప్పుడు ఈ స్పియర్ మనం తీసేసుకున్నాం. ఈ స్పియర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసేయండి. మంచిగా 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేస్తే ఇది వచ్చేసి, ఇప్పుడు ఇవి రెండు 2 ఈక్వల్ పార్ట్స్గా, స్పియర్ని నేను 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసాను. ఈ 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ స్పియర్ ఈ ఏరియాని మొత్తాన్ని మనం, ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాని మొత్తాన్ని కూడా మనం, సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది స్పియర్. 4πr² కదా మనకి. ఫస్ట్ 4πr² కాబట్టి దీంట్లో హాఫ్ బై 2 చేసేస్తే 2πr² అవుతుంది మనకి ఇక్కడ. 2πr² బై 2 చేసేస్తే 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2πr² అవుతుంది సర్ఫేస్ ఏరియా. హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకి ఇక్కడ 2πr² అవుతుంది. హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే, ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇదంతా వస్తుంది. దాంతో పాటుగా ఈ ఏరియా కూడా వస్తుంది మనకి ఇక్కడ. ఈ ఏరియా ఈ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr² అవుతుంది. దాంతోపాటు ఈ ఏరియా వచ్చేసి, ఈ ఏరియా రేడియస్ ఇది R కదా. R అయినప్పుడు ఈ సర్కిల్ యొక్క ఏరియా ఎంత అవుతుంది, πr² అవుతుంది. అంటే టోటల్గా 2πr² ప్లస్ 1πr², దట్ ఈస్ ఈక్వల్ టు 3πr² అవుతుంది మనకి ఇక్కడ. హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr², సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr², టోటల్ స్పియర్ యొక్క ఏరియా వచ్చేసి, సర్ఫేస్ ఏరియా వచ్చేసి 4πr² అవుతుంది. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, గివెన్ రేడియస్ రాసేసుకోండి. గివెన్ రేడియస్ వచ్చేసి ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి ఏమంటున్నారు, 10.5 సెంటీమీటర్స్ మనకి ఇచ్చింది. 10.5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం గివెన్ దట్ రేడియస్ R is equal to 10.5 సెంటీమీటర్స్ మనకి ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఫార్ములా రాసేసుకోండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ is equal to 4πr².
4πr². సో 4πr² కాబట్టి ఆర్ అంటే మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. పై అంటే మనకి ప్రాబ్లంలో ఏమైనా ఇచ్చాక 10 మనకి ఏమి ఇవ్వలేదు. సో పై అంటే మనకి ఆల్రెడీ 22/7 అని మనకి ఇచ్చేసారు ఎజంప్షన్. ఇంటూ ఆర్ అంటే ఏమవుతుంది ఇక్కడ 10.5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ కదా మనకి ఇక్కడ హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి 4 ఇంటూ 22/7 ఇంటూ 10.5 ఇంటూ 10.5 ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్గా రాసుకోవచ్చు కదా. 10.5 ఇంటూ 10.5. సో నెక్స్ట్ దీన్ని మనం 4 ఇంటూ 22/7 ఇంటూ ఈ 10.5 అని 10.5 మల్టిప్లై చేసేసండి. 10.5 అని 10.5 మల్టిప్లై చేసేస్తే మనకు ఒకసారి చూడండి ఇక్కడ 10.5 ఇంటూ 10.5 మల్టిప్లై చేసేస్తే ఒకసారి చూడండి 5 5s are 25, 2 ఉంటుంది. 5 zeros 0 అంటే 2 అవుతుంది. 5 1s are 5 అవుతుంది. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేసేస్తే మొత్తం టోటల్ 0 అవుతుంది మీకు ఇక్కడ. 1తో మల్టిప్లై చేస్తే 1 5s are 5, 1 0 0, 1 ఇంటూ 1 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి అది 5 2 10 1 1 అంటే 1 2 నెంబర్స్ తర్వాత మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం. పాయింట్ పెడతాం అంటే నీకు ఇక్కడ 110.25 అవుతుంది. నీకు ఇక్కడ 110.25 అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 7ని డివైడ్ ఎన్నిసార్లు పోతుందో చూడండి ఒకసారి. నీకు 7లో 7 1s are 7 అవుతుంది. 7 పోతే నీకు ఇక్కడ 7 అంటే 4 ఉంటుంది. 4 ఉంటుంది కాబట్టి 7 5s are 35 అవుతుంది. అక్కడ 40 ఉంటుంది కాబట్టి 7 5s are 35 అంటే ఇంకా 5 ఉంటుంది. 5 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 7 7s are 49, ఇది 52 అవుతుంది కాబట్టి 49 అంటే 49 అంటే 3 మిగులుతుంది. 7 5s are 35 అవుతుంది. 35 కాబట్టి ఇది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ నెక్స్ట్ ఏం మిగులుతుంది మనకు ఒకసారి చూడండి. 4 ఇంటూ 22 ఇంటూ 15.75 అవుతుంది. సో నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి మనకి ఇక్కడ. ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే నీకు ఒకసారి చూడండి 15.75 ఇంటూ 22. సో మల్టిప్లై చేసేసుకుంటే ఒకసారి చూడండి 2 5s are 10 అవుతుంది. 1 2 7s are 14, 15 అవుతుంది. 1 మిగులుతుంది. 2 5s are 10, 10 ప్లస్ 1 11 అవుతుంది. 1 మిగులుతుంది. 2 1s are 2, 2 ప్లస్ 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ 2తో మళ్ళీ మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది కాబట్టి రాసేసుకోండి యాజ్ ఈజ్గా 2 0 5 1 3 0 5 6 4 3. సో ఇప్పుడు మనకి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ రావాలా 1 2 అంటే 346.50 అవుతుంది. దేర్ఫోర్ 4 ఇంటూ 346.50. సో నెక్స్ట్ ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసేసేయండి. 4తో మల్టిప్లై చేసేసి ఈ టోటల్ నెంబర్ని 4తో మల్టిప్లై చేసేసేయండి. 4తో మల్టిప్లై చేసేస్తే 4 zeros are 0, 4 5s are 22 మిగులుతుంది. 4 6 are 24, 24 25 26 అవుతుంది. 2 మిగులుతుంది. 4 4s are 16, 17 18 అవుతుంది. 1 మిగులుతుంది. 4 3s are 12, 12 ప్లస్ 1 13 అవుతుంది. సో 2 పాయింట్స్ తర్వాత 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేసుకుంటే ఇది అవుతుంది ఇక్కడ. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 186. స్పియర్ కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ. సో ఏరియా కాబట్టి ఇది మొత్తం మీద నుంచి మనకి ఇది సెంటీమీటర్సే కదా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో. సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవుతుంది ఇక్కడ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్గా రాసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో నీకు రేడియస్ 10.5 ఉన్నటువంటి స్పియర్ యొక్క ఏరియా వచ్చేసి 1386 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఒకసారి చూడండి ఇక్కడ. 5.6 సెంటీమీటర్స్ ఇచ్చేసారు. 5.6 సెంటీమీటర్స్. సో సేమ్ రాసేసుకోండి ఇక్కడ. గివెన్ దట్ రేడియస్ r is equal to 5.6. 5.6 కాబట్టి నెక్స్ట్ టైం అవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ. సో స్పియర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్
ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా 4πr². సో ఈ ఫార్ములా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే, 4πr². సో నెక్స్ట్ అక్కడ నుంచి మనకి 4 ఇంటూ పై అంటే మనకు ఆల్రెడీ మనకి ఏమవుతుంది ఇక్కడ 22/7 రాసేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, 4 ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే మనకి 5.6 హోల్² r² అంటున్నారు కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి 4 ఇంటూ 22/7 ఇంటూ 5.6ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, స్క్వేర్ కాబట్టి 5.6 ఇంటూ 5.6. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి, 5.6 ఇంటూ 5.6ని మల్టిప్లై చేసేస్తే ఒకసారి రాసేసుకోండి, 5.6 ఇంటూ 5.6, 6 6 ఆర్ 36, 3 6 5 ఆర్ 33 అవుతుంది మనకి ఇక్కడ. మళ్ళీ 5తో మల్టిప్లై చేస్తే 5 6 ఆర్ 30 అవుతుంది, 3 మిగులుతుంది, 5 5 ఆర్ 25, 25 26 27 28 అవుతుంది, 28. సో 6 3 8 ప్లస్ 3 వచ్చేసి 11 అవుతుంది, 2 + 1 వచ్చేసి 3 అవుతుంది. అంటే మనకి 1 ప్లేస్ సెకండ్, ఫస్ట్ నెంబర్ తర్వాత పాయింట్ ఉంది, సెకండ్ నెంబర్ తర్వాత ఇక్కడ పాయింట్, అంటే 2 ప్లేసెస్ తర్వాత 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే 31.36 అవుతుంది. సో దేర్ ఫోర్ 4 ఇంటూ 22/7 ఇంటూ 31.36 అవుతుంది. సో నెక్స్ట్ 7ని ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో క్యాన్సిల్ చేసేసేయండి. మనకి ఇక్కడ 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో క్యాన్సిల్ చేసేసేయండి. 7 6 ఆర్ 7 6 అంటే అందో నీకు ఏమవుతుంది ఇక్కడ పోదు, 7 4 సార్ ఎంత అవుతుంది 40 28 అవుతుంది నీకు, 28 అంటే మనకి ఇక్కడ 3 మిగులుతుంది, 3 33, ఇది 33 అవుతుంది, పాయింట్ తర్వాత 33 అవుతుంది, 33 కాబట్టి మళ్ళీ 7 4 సార్ 28 అంటే 29 30 31 32 33 అంటే 3 మిగులుతుంది, సారీ 5 మిగులుతుంది, 5 అంటే 56 అవుతుంది, 56 కదా, 56 అంటే ఎన్నిసార్లు పోతుంది 7 8 సార్ 56 అవుతుంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ రాసేసుకోండి, 4 ఇంటూ 22 ఇంటూ 4.48 అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేసేసేయండి, దీన్ని మల్టిప్లై చేసేస్తే నీకు ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకోండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే 4.48 ఇంటూ 22, 2తో మల్టిప్లై చేస్తే 2 8 ఆర్ 16, 1 2 4 ఆర్ 8 + 1 9 అవుతుంది, తర్వాత నెక్స్ట్ 2 4 ఆర్ 8 అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ సేమ్ వస్తుంది కదా, మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే సేమే వస్తుంది కాబట్టి 6 9 8గా రాసేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే 15 అవుతుంది, ఇది 18 అవుతుంది, 9 అంటే నీకు ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ రావాలి, అంటే 98.56 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒకసారి చూడండి, 4 ఇంటూ ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 98.56 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ 4తో మల్టిప్లై చేసేసేయండి, 4తో మల్టిప్లై చేసేసుకుంటే 4 6 ఆర్ 24, తర్వాత 4 5 ఆర్ 20 22 అవుతుంది, 2 4 8 ఆర్ 32 32 + 2 34 అవుతుంది, 3 నెక్స్ట్ 36 అవుతుంది, 4 9 ఆర్ 36 36 + 3 ఎంత అవుతుంది 39 అవుతుంది. సో దేనిపోతే ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ రావాలా, 1 2 నెంబర్స్ తర్వాత, అంటే నీకు 394.24 సెంటీమీటర్ స్క్వేర్, ఇది సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది వచ్చేసి సెకండ్ బిట్ అవుతుంది. నెక్స్ట్ గివెన్ దట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అని ఇచ్చేసారు మనకి, గివెన్ దట్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, సర్ఫేస్ ఏరియా స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr² మనకి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి 4 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r అంటే మనకి 14 సెంటీమీటర్స్ అని ఇచ్చేసారు, 14 హోల్ స్క్వేర్ అవుతుంది మనకి ఇక్కడ r² కాబట్టి. నెక్స్ట్ స్టెప్లో 4 ఇంటూ 22/7 ఇంటూ 14² అంటే 14 ఇంటూ 14గా రాసేసుకోవచ్చు, 7 14లో 2 టైమ్స్ పోతుంది. సో నెక్స్ట్
4 ఇంటూ 22 ఇంటూ 2 ఇంటూ 14గా మిగులుతుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 2 14s ఎంత అవుతుంది ఇక్కడ 28 అవుతుంది అంతే కదా. 14 2s are 28 అవుతుంది. సో నెక్స్ట్ ఈ 2ని మల్టిప్లై చేసేసేయండి. 22 ఇంటూ 28ని 28 ఇంటూ 22ని మల్టిప్లై చేసేసుకుంటే 2 8s are 16, 2 2s are 4, 4 plus 1 5 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 56 అవుతుంది. 5 6 ఇది 11 అవుతుంది. 11 అవుతుంది, 6 అవుతుంది. నెక్స్ట్ నీకు ఇక్కడ 4 ఇంటూ 6 1 6 అవుతుంది మనకి ఇక్కడ. 4 ఇంటూ 6 1 6 అవుతుంది. నెక్స్ట్ 616ని 4తో మల్టిప్లై చేసేసేయండి. 4తో మల్టిప్లై చేసేసుకుంటే నీకు 4 6 are 24, 2 4 1s are 4, 4 plus 2 6 అవుతుంది. 4 6 are 24 అవుతుంది. సో అంటే మొత్తం మీద నుంచి టోటల్ వచ్చేసి 2464 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ రేడియస్ 14 సెంటీమీటర్స్ ఉంటే టోటల్ ఏరియా వచ్చేసి స్పియర్ యొక్క ఏరియా వచ్చేసి 2464 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ డయామీటర్ ఇచ్చారు మనకి ఇక్కడ. డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, 21 సెంటీమీటర్స్, అదేవిధంగా 3.5 మీటర్స్ ఇచ్చేసారు మనకి ఇక్కడ. సో ఫస్ట్ బిట్ చూద్దాం. 14 సెంటీమీటర్స్ డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ ఇచ్చేసారు. అక్కడ నుంచి మనం రేడియస్ కనుక్కుంటే సరిపోతుంది. సో గివెన్ దట్ R ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలా. సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అయింది నీకు ఇక్కడ 4πr². కానీ మనకు డయామీటర్ ఇచ్చారు, R తెలియదు మనకి ఇక్కడ. ఇక్కడ నుంచి మనం R కనుక్కుంటే సరిపోతుంది. Rకి డయామీటర్ Dకి ఉన్నటువంటి రిలేషన్ వచ్చేసి మీకు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్లో ఎంత ఉంటుంది మనకి ఇక్కడ హాఫ్ ఉంటుంది. సో డయామీటర్లో హాఫ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రేడియస్ ఈజ్ ఈక్వల్ R ఈజ్ ఈక్వల్ టు D/2 అవుతుంది. సో D/2 కాబట్టి D అంటే మనకు ఆల్రెడీ 14 సెంటీమీటర్స్ బై 2. ఇప్పుడు నీకు ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. సో R ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. మనకి R వాల్యూ తెలిసింది. R వాల్యూ తెలిసిన మన సర్ఫేస్ ఏరియాకి 4πr² కదా మనకు కనుక్కోమంది. సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నారు. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr² అవుతుంది. సో ఇక్కడ నుంచి 4 ఇంటూ π అంటే మనకు ఆల్రెడీ 22/7 అని మనకి తెలుసు. R అంటే 7 అవుతుంది మనకి. సో 4 ఇంటూ 22/7 ఇంటూ 7² అంటే 7 ఇంటూ 7. సో 7 క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఇంటూ 22 ఇంటూ 7. సో ఇప్పుడు 22 ఇంటూ 7 మల్టిప్లై చేసేసుకోండి. 22 ఇంటూ 7 అంటే 7 2s are 14 అవుతుంది. 7 2s are 14 ప్లస్ 1 15 అవుతుంది. అంటే 154 అవుతుంది. 4 ఇంటూ 154 4ని మల్టిప్లై చేసేసేయండి. 4 4s are 16 అవుతుంది. 4 5s are 20, 20 ప్లస్ 1 21 అవుతుంది. 2 మిగులుతుంది. 4 1s are 4, 4 ప్లస్ 2 6 అవుతుంది. అంటే నీకు ఇక్కడ 616 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ నీకు సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఆల్రెడీ సెంటీమీటర్స్లోనే ఇచ్చేసారు కాబట్టి మనకి 616 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ ప్రాబ్లంలోనే సెకండ్ బిట్ ఒకసారి చూడండి. ఇక్కడ సెకండ్ బిట్ మనకి ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ ఇచ్చేసారు. డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. సో అక్కడ నుంచి రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు డయామీటర్లో మనకు రిలేషన్ ఏమవుతుంది, ఆర్కి డయామీటర్కి ఉన్నటువంటి రిలేషన్ వచ్చేసి డయామీటర్లో హాఫ్ ఉంటుంది రేడియస్.
సో దేర్ ఫోర్ అక్కడ నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అంటే 21/2. సో ఇప్పుడు ఇది ఇలానే ఉంచేసేయండి, 21లో పోదు కదా, పాయింట్లో వస్తుంది కాబట్టి ఇలా ఉంచేసేయండి. నెక్స్ట్ రాసుకునేటప్పుడు సింపుల్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా అనుకుందాం. ఆఫ్ ద స్పియర్ is equal to 4πr². Therefore 4 into pi అంటే 22/7 into r². r అంటే మనకేంది 21/2 సెంటీమీటర్స్ అన్నమాట, హోల్ స్క్వేర్. సో ఇప్పుడు విడివిడిగా రాసేసేయండి. 4 into 22/7 into 21/2 into 21/2. సో ఇప్పుడు మొత్తం నుంచి 2 2s are 4 న్యూమరేటర్లో ఉన్న 4తో క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ 7 3s are 21 అవుతుంది. చూడండి ఒకసారి, 7 3s are 21. సో నీకు మిగిలినటువంటి రాసేసేయండి, 22 into 3 into 21 ఉంటుంది. సో దీన్ని మల్టిప్లై చేసేసేయండి. 22 into 3 1s are 3, 3 2s are 6. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. మల్టిప్లై చేసేస్తే నీకు 2 3s are 6 అవుతుంది, 2 6 are 18 అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ 2తో మల్టిప్లై చేసుకుంటే 186 వస్తుంది. 6 8 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఎంత అవుతుంది ఇక్కడ 14 అవుతుంది. 8 + 6 వచ్చేసి 14 అవుతుంది. ఇది 8 + 1 9, 9 + 1 10 అవుతుంది. 2 అవుతుంది నీకు ఇక్కడ. అంటే నీకు 2046 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది మనకి, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఒకసారి చూడండి, 63 into 22ని మల్టిప్లై చేసేసండి. 2 3s are 6, 2 6 are 12 అవుతుంది మనకి. నెక్స్ట్ మళ్ళీ 2తో మల్టిప్లై చేసుకుంటే 126 వస్తుంది, అంటే 6 2 1. సో నెక్స్ట్ 6 + 2 8 అవుతుంది, 2 + 1 3 అవుతుంది, 1 అవుతుంది. అంటే మొత్తం మీద నుంచి 1386 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది మనకి. 1386 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ అయినప్పుడు సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకి 1386 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నీకు డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 3.5 మీటర్స్ ఇచ్చేసారు మనకి ఇక్కడ. సో మీటర్స్ ఇచ్చేసారు. అక్కడ నుంచి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు నీకు డయామీటర్ ఎంత ఉన్నాయి మనకు సంబంధం లేదు, రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.5/2 మీటర్స్ అనమాట మనకి. రేడియస్ వచ్చేసి 2.5/2 మీటర్స్ అవుతుంది నీకు ఇక్కడ. సర్ఫేస్ ఏరియా రాసేసుకోండి టోటల్గా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr². సో 4 into π అంటే 22/7, r అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది నీకు 3.5/2 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేసేసుకోండి. 4 into 22/7 into ఇది స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ని a into aగా రాసేసుకోవచ్చు. 3.5/2 into 3.5/2 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి 2 2s are 4, 4తో క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ నీకు ఇక్కడ ఒకసారి చూడండి, నీకు ఇక్కడ ఈజీగా క్యాల్కులేషన్ అవడానికి 22/7 into 3.5 into 3.5 ఉంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనం దీన్ని 35 అయితే 7లో పోతుంది కదా 5 times. అంటే ఈ 5 అనేది 0 పాయింట్కి యువతలకు జరగాలి అని అంటే నీకు 10తో మల్టిప్లై 10తో డివైడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 22/7 into 3.5 into 10/10గా రాసేసుకుంటాను నేను. ఇంటూ ఇది యాస్టీజ్గా రాసేసుకోండి 3.5/2. ఇప్పుడు 3.5. ఇప్పుడు 10 10 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఈ స్టెప్పే కదా వచ్చేది. ఇప్పుడు ఈ 3.5 10తో మల్టిప్లై చేసేసుకుంటే 35 అవుతుంది నీకు ఇక్కడ. ఇది రాసేసుకోండి 22/7 into 35/10 into 3.5. సో ఇప్పుడు ఇది 7 5s are 35 పోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ
2 5s ఆర్ 10, 2 11s ఆర్ 22 అవుతుంది. సో ఇప్పుడు మనకు మిగిలిపోయిన రాసేసుకోండి. 11 ఇంటూ 5 బై 5 ఇంటూ 3.5. ఇప్పుడు 5/5 అంటే 5 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు నీకు ఇక్కడ 11 ఇంటూ 3.5 మిగులుతుంది నీకు. సో నెక్స్ట్ ఆ రెండింటిని మల్టిప్లై చేసేసుకోండి. ఆ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 3.5 ఇంటూ 11, 1తో మల్టిప్లై చేస్తే 1 5s ఆర్ 5 3, మళ్ళీ సేమ్ వస్తుంది 35. సో ఇప్పుడు మనకి ఇక్కడ 5 8 3 అవుతుంది. 1 నెంబర్ తర్వాత మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. 38.5 మీటర్ స్క్వేర్. ఇది మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం మనకి మీటర్స్లోనే రాసేసుకోవాలా. దట్ ఈజ్ ఈక్వల్ టు 38.5 మీటర్ స్క్వేర్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా డయామీటర్ వచ్చేసి మనకి 3.5 మీటర్స్ అయినప్పుడు సర్ఫేస్ ఏరియా మనకేమవుతుంది 38.5 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి థర్డ్ బిట్ ఇది. నెక్స్ట్ థర్డ్ బిట్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్ అంటున్నారు. యూజ్ π ఈజ్ ఈక్వల్ టు 3.14 అంటున్నారు మనకి ఇక్కడ. టోటల్ సర్ఫేస్ ఏరియా అని అంటున్నారు మనకి ఇక్కడ. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. హెమిస్పియర్ అంటున్నారు. హెమిస్పియర్ అంటే మనకి ఇక్కడ హెమిస్పియర్ అంటే ఏంటి, మనకి ఇది హాఫ్ అనమాట. బాల్లో ఉన్నటువంటి హాఫ్ని మనం హెమిస్పియర్ అని అంటాము. హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకి ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr² అవుతుంది మీకు ఇక్కడ. జనరల్గా హెమిస్పియర్ టోటల్ స్పియర్ వచ్చేసి ఏమవుతుంది, ఒక బాల్కి వచ్చేసి టోటల్ స్పియర్ వచ్చేసి 4πr². మనకి ఇప్పటివరకు ప్రాబ్లం చేస్తాం. హెమిస్పియర్ అంటే దాంట్లో హాఫ్ అంటే మనకి ఏమవుతుంది, బై 2 చేస్తే సరిపోతుంది. బై 2 చేస్తే ఏమవుతుంది నీకు ఇక్కడ 2πr² వస్తుంది. నీకు ఇక్కడ 2πr². కానీ మనకి ఇది సర్ఫేస్ ఏరియా మాత్రమే ఇది మనకి ఇక్కడ. ఈ సర్ఫేస్ ఏరియా అంటే పై పార్ట్ ఉన్నది మొత్తం. కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నారు కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీంతో పాటుగా ఈ ఏరియా కూడా వస్తుంది మనకి ఇక్కడ. ఈ ఏరియా రేడియస్ r అయినప్పుడు ఈ ఏరియా టోటల్, ఇది సర్కిల్ కదా మనకు జనరల్గా. ఈ సర్కిల్ కాబట్టి ఇది πr² అవుతుంది నీకు ఇక్కడ. అంటే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాకి πr² యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు πr² యాడ్ చేసేది అనుకో, πr². ఇప్పుడు మొత్తం అవుతుంది ఇది 2πr², ఇది 1πr². టోటల్ ఏమవుతుంది ఇక్కడ 3πr². అంటే హెమిస్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr². హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 3πr² అవుతుంది మనకి ఇక్కడ. సో డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు. సో అది ఇప్పుడు మనకి అడిగిన ప్రాబ్లంలో అడిగినటువంటి నీకు ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమన్నా మనకి 3πr² రాస్తే సరిపోతుంది మనకి ఇక్కడ 3πr². సో ఇప్పుడు ఒకసారి గివెన్ దట్ రాసేసుకోండి. Given that radius r is equal to 10 centimeters. సో ఇప్పుడు మనం ఫార్ములా రాసేసుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా is equal to 3πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అని రాసేసుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, హెమిస్పియర్ సారీ. హెమిస్పియర్ 3πr². ఇప్పుడు మనకి ఎక్కడ నుంచి 3 ఇంటూ π అంటే మనకు ఆల్రెడీ వాల్యూ అనేది జనరల్గా అయితే 22/7 అంటాము. ఆ 22/7 డివైడ్ చేసేస్తే అది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి చాలా పాయింట్ తర్వాత చాలా నెంబర్స్ వచ్చేస్తాయి. కానీ మనకి ప్రాబ్లంలో పర్టికులర్గా 3.14నే యూజ్ చేయమని అంటున్నారు. 3.14 రాసేసుకోండి. 3.14 ఇంటూ రేడియస్ r². కానీ r అంటే మనకి ఇక్కడ 10² అవుతుంది మనకి ఇక్కడ r². సో ఇప్పుడు మనకి 3 ఇంటూ 3.14 ఇంటూ 10² అంటే ఏంది మీకు ఇక్కడ 10 ఇంటూ 10. ఇది మనకి 100 అవుతుంది కదా. 3.14 ఇంటూ 100. ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని 2 zeros ఉన్నవి. ఇక్కడ ఆల్రెడీ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. అంటే దీన్ని మల్టిప్లై చేసేసుకుంటే ఈ పాయింట్ అనేది 2 ప్లేసెస్ ముందుకు జరిగింది యువతలకి. అంటే ఇప్పుడు మనకి 3 ఇంటూ 314 అవుతుంది మనకి ఇక్కడ. కావాలంటే మీరు మల్టిప్లై చేయండి, 314 వస్తుంది. రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే 314 వస్తుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేసుకోండి. 314 ఇంటూ 3
3 4s are 12, 1 3 1s are 3, 3 plus 1 4 అవుతుంది, 3 3s are 9. సో మనకి ఇక్కడ 942 సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి ప్రాబ్లము సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది వచ్చేసి మనకి థర్డ్ బిట్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఒకసారి చూడండి. మనకి ఫోర్త్ బిట్ వచ్చేసి ఒకసారి చూడండి. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ దిస్ spherical balloon increases from 7 centimeters to 14 centimeters as air is being pumped into it అంటున్నారు. మనకి ఇక్కడ ఒక స్పీర్ అనేది ఉంది. మనకి ఇక్కడ ఆ స్పీర్ యొక్క రేడియస్ వచ్చేసి ఏమన్నారు, మనకి 7 సెంటీమీటర్స్ ఉన్నటువంటి బెలూన్ ఉంటుంది. ఆ స్పీర్, ఆ బెలూన్ మనం ఆల్రెడీ గాలితో పంప్ చేసేస్తే అది రేడియస్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ అయ్యే విధంగా పంప్ చేయమని అంటున్నారు. అప్పుడు ఫైండ్ ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బెలూన్ ఆఫ్ 2 కేసెస్ అని అన్నారు. 7 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా బై 14 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా రేషియో కనుక్కోమని అంటున్నారు. బై అంటే రేషియోనే కదా మనకు కనుక్కోమంది. సో అది మనకి ఇక్కడ. సో ఇప్పుడు 7 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు రేడియస్ 7 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. సో అదేవిధంగా మనకి 14 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా కనుక్కొని మనం అక్కడ నుంచి డివైడ్ చేస్తే సరిపోతున్నారు రెండింటిని. సో ఇప్పుడు ఇక్కడ రాసేసుకోండి. గివెన్ దట్ the radius సో నీకు R1 ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చేసారు. ఆ తర్వాత R2 ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియా R1 తెలుసు, R2 తెలుసు కాబట్టి సర్ఫేస్ ఏరియాని రేషియోలో రాసేసుకోండి. ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్. సో మనకేమవుతుంది, ఫస్ట్ ఏరియా ఏంది 4πr². ఫస్ట్ R1 రేడియస్ కాబట్టి 4πr1² ఈజ్ టు 4πr2² అవుతుంది ఇక్కడ రేడియస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రేషియో కాబట్టి డివైడెడ్ బై కదా, డివైడెడ్ బై అంటే నీకు ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత 5 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 21 R1² ఈజ్ టు R2² అవుతుంది. సో ఇప్పుడు నీకు R1 అంటే మనకి ఇక్కడ 7² అవుతుంది. అదేవిధంగా ఈజ్ టు R2² అంటే ఏమో నీకు ఇక్కడ 14² అవుతుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు నీకు ఇక్కడ మల్టిప్లై చేసేసి చూడండి ఒకసారి డినామినేటర్. 7² అంటే 7 × 7 ఈజ్ టు రేషియో అంటే ఏంది నీకు ఇక్కడ బైయే కదా, బై రాసేసాను. 14 × 14గా రాసేసాను. 7 ఎన్నిసార్లు పోతుంది దీంట్లో 2 టైమ్స్ పోతుంది. అదేవిధంగా ఇది కూడా 2 టైమ్స్. అంటే మనకి ఏం మిగిలిందో ఒకసారి చూడండి. ఇక్కడ 1 కాబట్టి 1 × 1 1 అవుతుంది. 2 × 2 ఏమవుతుంది ఇక్కడ 4 అవుతుంది. అంటే ఇక్కడ మనకు 1 మిగులుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మనకి ఏం మిగిలింది, మనకి ఇక్కడ 4 మిగిలింది. అంటే 1:4 సర్ఫేస్ ఏరియా అనేది మనకి 1:4 రేషియోలో ఉంటుంది. ఇది వచ్చేసి ఫోర్త్ ప్రాబ్లం. ఏ hemispherical bowl made of brass has inner diameter 10.5 centimeters అని అంటున్నారు. మనకి ఇక్కడ నీకు హెమిస్పెరికల్ బౌల్ అంటున్నారు. బౌల్ అంటే నీకు ఇక్కడ ఇలా ఆఫ్ ఉంటుంది. నీకు ఇక్కడ ఇది బౌల్. మనకి ఏదైనా మనకి కర్రీస్ వేసుకునే గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలు మనం స్పెరికల్ బౌల్ అంటాం. మనం హెమిస్పెరికల్ బౌల్. దాని యొక్క ఇన్నర్ డయామీటర్ అంటే నీకు ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మందంగా ఇలా ఉందనికి ఈ అంచు ఇలా ఈ అంచు అనేది ఎడ్జ్ అనేది టోటల్ మొత్తం మందంగా ఉందనుకో, ఇన్నర్ డయామీటర్ వేరుగా ఉంటుంది, అవుటర్ డయామీటర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇన్నర్ డయామీటర్ వచ్చేసి 10.5 సెంటీమీటర్స్ అని అంటున్నారు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ టిన్ ప్లాంటింగ్ ఇట్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద రేటు 16 రూపీస్ పర్ 100 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నారు. మనకి ఇక్కడ టిన్ అంటే మనకి ఇక్కడ పెయింటింగ్ అంటే లోపల ఇత్తడి కలర్స్ లో మనకి ఇక్కడ ఇత్తడి కలర్స్ లో మనం పెయింట్ వేసేసాం అనుకో, ఆ పెయింట్ వేయడానికి 100 సెంటీమీటర్ స్క్వేర్స్ కి 100 మీటర్స్ ఏరియాకి సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏరియానే కదా మనకి. 100 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాకి 16 రూపీస్ అవుతుందంట మనకి. అంటే 16 రూపీస్ అవుతుందంటే నీకు ఇక్కడ
టోటల్ హెమిస్పియర్ ఏరియా కనుక్కుంటే సరిపోతుంది కదా, మనకి టోటల్గా మనకి అయ్యే కాస్ట్ వస్తుంది కదా, అది కనుక్కున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చేసారు మనకి. ఇన్నర్ డయామీటర్ గివెన్ దట్ ఇన్నర్ diameter d is equal to 10.5 సెంటీమీటర్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d బై 2గా మనకి. సో దట్ ఎంప్లాయిస్ r ఈజ్ ఈక్వల్ టు d బై 2. d అంటే మనకి ఏంది 10.5 బై 2 అవుతుంది మనకి ఇక్కడ 10.5 బై 2. అలానే ఉంచేసేయండి రేడియస్ని. రేడియస్ వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ 10.5 బై 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ బౌల్కి లోపల పెయింట్ వేయాలి అని అంటున్నారు మీకు ఇక్కడ, అంటే ఎత్తడి పెయింట్ వేయాలి అని అంటున్నారు. ఎత్తడి పెయింట్ వేయాలి అని అంటే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా తెలిసి సరిపోతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ హెమిస్ఫియరే, ఇది మనకి ఇక్కడ హెమిస్ఫియర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే నాకు లోపల కనుక్కుంటే సరిపోతుంది కదా. హెమిస్ఫియర్కి సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 2 × πr², 2 × πr² అనమాట. సో అది ప్రాబ్లం రాసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకు తెలుసు కదా మనకి. సో ఇక్కడ రాసేసుకోండి, కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr². 2πr². సో ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, 2 × π అంటే మనకు ఆల్రెడీ ఏమి ఇవ్వలేదు కాబట్టి 22/7గా రాసేసుకోండి. 22/7 × r². r² అంటే r అంటే మనకి ఇక్కడ 10.5 బై 2, స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాసి సరిపోతుందిగా. సో ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 వచ్చేసి 11 టైమ్స్ పోతుంది 22లో. నెక్స్ట్ 7 ఒకసారి చూడండి, ఇక్కడ 7 వచ్చేసి 7 1s are 7, 7 పోతే ఇంకా 3 మిగులుతుంది. పాయింట్ పెట్టేసుకున్నాం. ఇది 35 అవుతుంది. 7 5s are 35 అవుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ మిగిలిపోయిన రాసేసుకోండి. మిగిలిపోయిన రాసేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 11 × ఇక్కడ 1.5 × 10.5. సో ఈ టోటల్ మల్టిప్లై చేసేసేయండి. ఇదంతా మనకి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ గా ఏరియా కాబట్టి ఇది సెంటీమీటర్ స్క్వేర్గా రాసేసుకోండి, సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకుంటే అలా ఉంచేసేయండి. అలా ఉంచేసి మనం కాస్ట్ కనుక్కోమంటున్నారు. ఇదే ఏరియా మనకి ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పీర్, సారీ హెమిస్ఫియర్ యొక్క ఏరియా ఇది అవుతుంది సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు 100 మీటర్ స్క్వేర్, సారీ 100 సెంటీమీటర్ స్క్వేర్స్కి మనకి 16 రూపీస్ అవుతుంది అంటున్నాడు. రాసేసుకోండి, ద కాస్ట్ ఆఫ్ 100 సెంటీమీటర్ స్క్వేర్ tin planting is 16 రూపీస్ అని అంటున్నారు. 16 రూపీస్. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏరియా ఏంది ఇక్కడ 100 కదా, ఇక్కడ 100 సెంటీమీటర్ స్క్వేర్. కానీ ఇక్కడ ఏరియా మనకి ఆ హెమిస్ఫియర్ యొక్క ఏరియా వచ్చేసి ఇదే కదా, అది రాసేసుకోండి. ద కాస్ట్ ఆఫ్ 100 కాకుండా ఇక్కడ ఏమవుతుంది, 11 × 1.5 × 10.5 సెంటీమీటర్ స్క్వేర్ టిన్ ప్లాంటింగ్ ఎంత అవుతుంది మనకి క్వశ్చన్. సో ఇప్పుడు మనం రాసేసుకున్నాం రెగ్యులర్గా 100 సెంటీమీటర్ స్క్వేర్కి 16 రూపీస్ అయితే ఈ ఏరియాకి ఎంత అంటున్నారు అంటే నీకు ఈ ఏరియా బై 100 రాసేసుకొని ఇంటూ 16 రాసుకొని సరిపోతుంది కదా. సో అది రాసేసుకోండి. therefore 11 × 1.5 × 10.5 బై 100 సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ కూడా 100 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ 16 రూపీస్ అది. సో ఇప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే మనకి ఏమవుతుందో ఒకసారి చూడండి. ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా మామూలుగా? సో ఏమవుతుంది, ఆ రెండింటిని మల్టిప్లై చేసేయండి. ఆ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే మనకి 1.5 × 10.5 5 5s are 25, 5 0 0 + 2 అవుతుంది. 5 1s are 5 అవుతుంది. నెక్స్ట్ 1తో మల్టిప్లై చేయండి. 1 5s are 5, 1 0 0, 1 × 1 1 అవుతుంది. నెక్స్ట్ 5 2 5 1, 1 నెంబర్ పాయింట్ అంటే 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి మనం. అంటే 15.5
15.25 అవుతుంది. 15.25 సారీ 75, ఇది 75, 2 + 5 7. అంటే నీకు ఇక్కడ ఒకసారి చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 11 × 15.75/100 × 16. ఇది రాసేసుకోండి ఇక్కడ ఇంటూ 16. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసేసుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే మనకి నీకు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒకసారి చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే మీరు మల్టిప్లై చేయండి 173.25 వస్తుంది నీకు ఇక్కడ బై 100 × 16. సో నెక్స్ట్ ఈ 2ని మల్టిప్లై చేసేసేయండి, 16ని దీంతో మల్టిప్లై చేసేసుకోండి. 16ని 173.25తో మల్టిప్లై చేసేస్తే 2772/100. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే 2772 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేసుకోండి. అంటే 27.72 అంటే నీకు ఇక్కడ మొత్తం ఆ టోటల్గా ఉన్నటువంటి హెమిస్పిరికల్ బౌల్కి ఎత్తడి పెయింట్ వేయడానికి 27.72 రూపీస్ అవుతుంది మనకి ఖర్చు. ఇది వచ్చేసి 5th ప్రాబ్లము. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ 5 ప్రాబ్లమ్స్ యొక్క నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.